తెలంగాణ ఉద్యమంలో కవులు, రచయితలు కాళోజీ నారాయణరావు గారి పాత్ర. కాళోజీ నారాయణరావు 1914 సెప్టెంబర్ 9న బీజాపూర్ జిల్లాలోని రట్హేలి గ్రామంలో జన్మించాడు. స్వస్థలం మడికొండ, హన్మకొండ. అసలు పేరు రఘువీర్ నారాయణ్ లక్ష్మీకాంత్ శ్రీనివాసరాం రాజా కాళోజీ. తల్లిదండ్రులు రమాబాయి, కాళోజీ రంగారావు. సోదరుడు కాళోజీ రామేశ్వరరావు, ఉర్దూ కవి. ఇతను ప్రజాకవిగా గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ తెలంగాణగా ప్రసిద్ధి చెందారు. రాజకీయ వ్యంగ్య కవిత్వం రాయడంలో కాళోజీ దిట్ట. నా గొడవ పేరుతో దేశోద్ధారక గ్రంథమాల తరపున అల్వారుస్వామి ప్రచురించాడు. ఇతని ప్రాథమిక విద్యాభ్యాసం మడికొండ, ఉన్నత విద్య హైదరాబాద్లోని పాతబస్తీలో చౌమహల్ల పాఠశాల మరియు సిటీ కాలేజ్, హన్మకొండలోని కాలేజియేట్ హై స్కూల్. ఓరుగల్లులో గణపతి ఉత్సవాలు ప్రారంభించారు. కాళోజీ ఆర్య సమాజ్, ఆంధ్ర మహాసభల్లో పనిచేశారు. 1946లో వరంగల్ కోటలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించడానికి ప్రయత్నించినందుకు ఆయనకు నగర బహిష్కరణ శిక్ష విధించారు. 1953లో తెలంగాణ రచయితల సంఘానికి అధ్యక్షునిగా ఎన్నికయ్యారు. తెలంగాణ మాండలికం యొక్క గొప్పతనంను నొక్కి చెప్పిన వ్యక్తి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాళోజీ జయంతి ఉత్సవాలను జరిపిన సంవత్సరం 2014. తెలంగాణ మాండలిక భాషా దినోత్సవంగా సెప్టెంబర్ 9ని జరుపుతారు. ఖలీల్ జిబ్రాన్ భావాలను కాళోజీ జీవన గీతం 1968లో రచించారు. రచనలు: మనమే నయం, పశుహింస గురించి. తెలియక ప్రేమ, తెలిసి ద్వేషము, కుల విభేదాలు, దేవాలయ ప్రవేశం గురించి వ్రాసిన కథ. విభూతి, ఆధునిక వేలం వెర్రివేయటం విమర్శించే కథ. లంక పునరుద్ధరణ, మిలిటరీ ప్రభుత్వం 1948లో జరిపిన ఆగడాల గురించి. ఆగస్టు 15, దేశ స్వాతంత్ర్యానంతరం కాంగ్రెస్ను రద్దు చేయాలని చెప్పే కథ. అనాకథలు 1941. జీవనగీతి వాక్కులమ్మ. ఆంధ్రావారి పెత్తనాన్ని నిరసిస్తూ ఆంధ్రప్రదేశ్ పేర కవిత రాశారు. నా భారతదేశ యాత్ర 1941. దృక్పథం, పార్థివ న్యాయం 1946. కాళోజీ కథలు 1943. తుది విజయం మనది నిజం 1962. కాళోజీ కథలు 2000. ఇది గొడవ 1995. వ్యక్తిగత జీవిత చరిత్ర. దాశరథి కృష్ణమాచార్యులు కాళోజీ రచనలను సమకాలిక చరిత్రపై రన్నింగ్ కామెంటరీగా పేర్కొన్నారు. నినాదాలు: పుట్టుక నీది, చావు నీది, బతికంతా దేశానిది. జయప్రకాష్ నారాయణ మరణించినప్పుడు. అన్య భాషలు నేర్చి ఆంధ్రంబు రాదింటూ సకిలించు ఆంధ్రుడా చావెందుకురా. బైరాన్పల్లి సంఘటన 1948 సందర్భంగా మన కొంపలు నార్చిన, మనల్ని చంపజూసిన మానవ అధములను, మండలాధీశులను కాలంబు రాగానే కాటేసి తీరాలి. నవయుగంబన నాజీల నగ్న నృత్య మెన్నాళ్ళు అంటూ నల్గొండ రజాకార్లో జరిపిన అరాచకాలను నిరసించాడు. అక్షర రూపం దాల్చిన సిరాచుక్క లక్ష మెదలకు కదలిక. తెలంగాణకు అన్యాయం చేసే ఆంధ్ర పాలకులను పొలిమేర వరకు తరివేయండి. తెలంగాణకు తెలంగాణ వారి ద్రోహం చేస్తే పాతరేయండి. అన్యాయం అంతరిస్తే నా గొడవకు ముక్తి ప్రాప్తి. అవార్డ్స్: తామ్రపత్రం 1972, స్వతంత్ర సమరయోధుల అవార్డు. నా గొడవ గేయ సంపుటికి లిటరరీ అవార్డు. రామినేని ఫౌండేషన్ వారి విశిష్ట పురస్కారం. భారత ప్రభుత్వంచే 1992లో పద్మవిభూషణ్ అవార్డు. సామాజిక సాంస్కృతిక రంగంలో చేసిన కృషికి గాను. కాకతీయ విశ్వవిద్యాలయం నుండి 1992లో డాక్టరేట్. ఉత్తమ అనువాద రచయితగా జీవనగీతం. బూర్గుల రామకృష్ణారావు స్మారక అవార్డు తొలి గ్రహీత. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్య విశ్వవిద్యాలయాన్ని వరంగల్లోని కాకతీయ మెడికల్ కాలేజీలో ప్రారంభించింది. ఇతని మరణానంతరం తన శరీరాన్ని కాకతీయ మెడికల్ కాలేజీకి దానం చేశారు. 2015 సంవత్సరానికి గాను కాళోజీ అవార్డును అమ్మంగి వేణుగోపాల్కు, 2016లో గోరటి వెంకన్నకు, 2017లో సీతారాం, 2018లో అంపశయ్య నవీన్, 2019లో
కవికోట్ల వెంకటేశ్వర రెడ్డి 2020లో రామచంద్ర మౌళికి ప్రదానం చేశారు. 2021 పెన్నా శివరామకృష్ణ, 2022 శ్రీ రామోజు హరగోపాల్, 2023 జయరాజు, 2024 నలమిల భాస్కర్. 1,01,011 రూపాయలతో పాటు కాళోజీ గారి రాజకీయ రంగం. విధాన పరిషత్తుకు స్వతంత్ర అభ్యర్థిగా 1958-60 మధ్యకాలంలో పనిచేశాడు. 1970లో స్వతంత్ర సమరయోధునిగా భారత ప్రభుత్వంచే సత్కరించబడ్డాడు. 1977లో సత్తుపల్లి, ఖమ్మం నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా ముఖ్యమంత్రి జలగం వెంగళరావుపై పోటీ చేసి ఓడిపోయారు. డిపాజిట్ కూడా దక్కలేదు. తెలంగాణ రచయితల సంఘం ఉపాధ్యక్షునిగా పనిచేశారు. పెట్టుకునే టోపీ కాదు, పెట్టిన టోపీ చూడు అని హాస్యాన్ని మేళవించి తస్మాత్ జాగ్రత్త అని ఓటర్లకు సందేశం ఇచ్చారు. నేనంటే తిరుగుబాటుదారు, నా గొడవ మన తిరుగుబాటు. మరణం 88వ ఏట 2002 నవంబర్ 13న మరణించారు.